థ్యాంక్స్ అన్నా. వస్తామ్మా. ఒకళ్ళతోనే వేగలేకపోతున్నాను, దీనికి తోడు నీ తమ్ముడు ఒకడు. నేను ఆఫీస్కి వెళ్తాను బాబు. సుగుణా, అమ్మా సుగుణా. రండి ఆంటీ. రండి రండి. బాగున్నావా తల్లి? బాగున్నానంటీ, కూర్చోండి. ఎలా ఉన్నావు పవిత్ర? సీను వాళ్ళ అమ్మతో వచ్చిందంటే కంప్లైంట్ చేయడానికి తీసుకొచ్చిందా? సీను మా తమ్ముడు. నమస్కారం అండి. నమస్కారం మేడం. హలో. హలో అండి. కాలేజ్ చదివయ్యాక మా ఊళ్ళో మా తమ్ముడు 4 మినీ బస్సులు రన్ చేస్తున్నాడు. మరింకేం బెజవాడొచ్చావంటే మినీ బస్సులోనే ఊరంతా తిరిగేయచ్చు, అవునా? అయ్యో ఆంటీ, చిన్నప్పటి నుంచే వీడు ఆంజనేయ భక్తుడు. ఆడవాళ్ళని కన్నెత్తి చూడ్డు. అబ్బాయి చూపేంటి అలా ఉంది? ఇదేంట్రా, ఎదురింటి వాళ్ళు శత్రువులా కీచులాడుకుంటారే, ఇప్పుడు ఏకంగా ఇంట్లోకే వచ్చి కూర్చున్నారేంటా అని ఆలోచిస్తున్నట్టున్నాడు. అబ్బే లేదంటే. అయినా మగాళ్ళన్నాక అనేక సమస్యలుంటాయి. దానికి ఆడవాళ్ళం మేమేం చేయగలం? వాళ్ళు తెల్లవారి 9 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటలకు ఇంటికొస్తారు. అంతవరకు పక్కింటోళ్ళతో మాట్లాడుకు, ఎదురింటి వాళ్ళతో మాట్లాడుకు అంటే ఇక జీవితం వంటింటికి అంకితం. వాళ్ళు లేనప్పుడు ఎంచక్కా అందరూ స్నేహంగా ఉంటాం. ఓహో. సుగుణ, చెప్పా పెట్టకుండా ఊరికెళ్ళిపోయావేంటమ్మా? ఏం లేదాంటీ, నాకు ఆయనకి ఓ చిన్న గొడవైంది. ఆయనతో మాట్లాడొప్పించి మా ఇద్దరిని కలపడానికి తనొచ్చాడు. కలపడానికా? సుగుణ, నువ్వు లేవని మేమెక్కడికి వెళ్ళలేదు. రేపు వెళదామా? వెళ్దావే. రెడ్ కలర్ సారీ నాకు బాగా నచ్చింది. వచ్చే నెల కొందాంలే. ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ పవిత్ర. ఎందుకు? మీ అక్కయ్యతో మీ ఆంజనేయ భక్తుడు మా షోరూమ్కి వచ్చి గొడవ చేశాడని చెప్పకుండా ఉన్నందుక? ఫస్ట్ మీ మీద నాకు మంచి అభిప్రాయం లేదు. సుగుణ గారి బ్రదర్ అనగానే మంచి అభిప్రాయం కలిగింది. అది కూడా మీ అక్క బావల్ని కలపడానికి వచ్చారని తెలిసిన వెంటనే ఆ అభిప్రాయం ఇంకా పెరిగింది. ఇప్పుడే నాకు మీ మీద మంచి ఒపీనియన్ కలిగింది. హలో. బిజీయా? లేదు, చెప్పు. నెక్స్ట్ వీక్ ఆండ్రూ పెళ్ళికి వస్తున్నావుగా పవిత్ర? ఇంకా ఏమీ అనుకోలేదు. మా నాన్నని అడిగితే ఒప్పుకోరు. ఇలాగే ఫ్రెండ్స్ అందరి ఫంక్షన్స్ మిస్ అయిపోతున్నాను. 1 డే బిఫోర్ బయలుదేరితే నెక్స్ట్ డేకి వచ్చేయచ్చు. బట్ నువ్వు డిసైడ్ చేసుకో. సరే, నేను ఆలోచించి చెప్తాను. ఓకే, బాయ్. సరేరా, ఒకవేళ తను అపోజ్ చేయకుండా కంపెనీ ఇచ్చిందే అనుకో, పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో అని వెంటపడితే? నా ప్రేయసివి, నా ప్రాణానివి అన్న వాళ్లే వదిలేస్తున్నారు. అందుకే లవర్ అవడం కంటే ఫ్రెండ్గా ఉండడం ఎంతో సేఫ్. ఫ్రెండ్ అయితే ఏ తప్పు చేసినా సారీ అని వెళ్ళిపోతూ ఉండొచ్చు, ఏ ప్రాబ్లం రాదు. శ్రీనివాస్, ఆర్టిన్, పవిత్ర. రేయ్, చూశాను. చెరిపేశా. ఇంకా చిన్నపిల్లలా ఏంట్రా మావా? ప్రేమ అనేది వడ్డించిన విస్తర్ లాంటిది. టక్కున కూర్చోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చామో ఇంకెవడో వచ్చి కూర్చుంటాడు, విందారగించి పోతాడు. ఓకేరా మావా, ఇప్పుడే తిన్నగా తన దగ్గరికి వెళ్దాం. నాకు నువ్వు నచ్చావు, నేను నీకు నచ్చానా అని మొహం మీదే అడిగేద్దాం. ఓకేనా? రే ఉండరా, మన సీను ఇంకా ఎఫ్సి కొటేషన్ తీసుకోలేదంటావా? తన ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నాడు. సరే పోన్లే, ఏ అరకులో ఏ బుర్రా గుహలో తిరిగి వస్తారు. ఏదో 10 రోజులు పడుతుంది కదా అని చూస్తే ఇదిగో వస్తాను అదిగో వస్తానంటాడు.
హైదరాబాద్ ఏమైనా వెళ్ళాడా? నాతో వైజాగ్ పోతున్నానని చెప్పెళ్ళాడయ్యా. రేయ్, వాళ్ళ అక్కయ్య ఇంటికే కదూ వెళ్ళింది? కాదు. మామా రేయ్ పోరా. చెప్పు మావా. నోరున్న అమ్మాయి గనక బీర్ తాగొచ్చు. వెళ్ళిన వెంటనే ముందు విషయం చెప్పేసాయి. నువ్వు లైన్లోనే ఉండు, అప్పుడే కొంచెం ధైర్యంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కట్ చేస్తా, నువ్వే ఫోన్ చేయి. అచ్చి, లైన్లో ఉండు. ఆంజనేయ భక్తున్నంటూ హనుమాన్ చాలీసా చదువుతూ లక్షణంగా ఉండేవాడివి. ఇప్పుడు ప్రేమలో పడి మజ్ను అయిపోయి లైలా చుట్టూ తిరుగుతున్నావు. నేను చెప్తున్నా, ఏం భయపడకు, నువ్వు సాధిస్తావురా. మీకోసం ఆయన. రండి శ్రీనివాస్, ఏంటి సోనీ టీవీ కొనడానికి వచ్చారా? లేదు, నిన్ను చూద్దామనే వచ్చాను. ఏం చూస్తున్నావు పవిత్ర? ఏంలా, ఎప్పుడూ బడుగు జీవి మీ వెనకాల ఉంటాడు కదా, లేడేంటా అని చూస్తున్నాను. చీచీచి, ఈ మధ్య వాడి మొహమే చూడడం లేదు. నీకో ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. పర్వాలేదు, ఇక్కడే చెప్పండి. అది ఏంటంటే, ఏదో లవ్ మూడ్ లో ఉన్నారనుకుంటాను. అయ్యో అలాంటిదేం లేదు పవిత్ర. టెన్షన్ అవ్వకండి, నేను నా మనసులో ఏముందో చెప్పేస్తాను. మిమ్మల్ని ఒక ఫ్రెండ్ అనుకుని చెప్తున్నాను. ఈ విషయం దయచేసి ఎవరికి చెప్పకండి ప్లీజ్. కట్ చేశాడు. చెప్పను, చెప్పు. గౌతమ్ అని నా క్లోజ్ ఫ్రెండ్. సంవత్సరంన్నరే అయ్యింది మాకు పరిచయం అయ్యి. ఫస్ట్ నాతో ప్రపోజ్ చేయడానికే మాట్లాడాడు, కానీ నాకు లవ్ నచ్చదు అనగానే ఫ్రెండ్ అయ్యాడు. ఈ క్షణం వరకు నాకు ఫ్రెండ్గానే ఉన్నాడు. కానీ కొన్నాళ్ళుగా నాకే తెలియకుండా వాడిని లవ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. బట్ కన్ఫర్మ్ అని అనుకోలేను. వాడు లేకుండా నేను బతకలేనని అనిపిస్తే ఆ రోజు వాడితో చెప్తాను. నేనే ఇలా కన్ఫ్యూషన్లో ఉన్నాను. నన్ను తలుచుకుని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ప్లీజ్. అయ్యో, ఏమైంది వీనికి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమండి ఇప్పుడు ప్రాణంలో చూసుకున్న కూతురు నమ్మించి నన్ను మోసగించి సగం చంపేసింది. నా ప్రేమని పంచుకున్న కొడుకు పూర్తిగా చంపాడు. వాడు ఈ ఇంటి గడప తొక్కాడంటే నేను జీవితం గడప దాటినట్టే. బతుకున్నంత వరకు నేను శత్రువుగా భావించే ఎదురింట్లో నువ్వు నీ తమ్ముడు సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారా? ఏదేదో ఊహించుకోకండి. ఇక నీ తమ్ముడు ఇక్కడ ఉండకూడదు. ఏంటండి మీరు మాట్లాడేది? అక్కా! కాదు సీను, ఆయన నేను ఇక్కడికి వచ్చింది మీ ఇద్దరిని కలిపి వెళ్ళడానికి, గొడవపడి నాతో శాశ్వతంగా తీసుకుపోవడానికి కాదు. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. ఎందుకు మీరు గొడవ పడతారు? నేను బయలుదేరుతాను. బేజవాడా, ఏంటమ్మా మనూరికే బయలుదేరాను. సీను, మీ నాన్నకి విషయం తెలిసిపోయిందిరా. నాకేం చేయాలో అర్థం
కావట్లేదు. కోపంగా ఇంటికొచ్చి తల మీద నీళ్లు పోసుకొని ఏదేదో. రావట్లేదు